తాను తయారు చేసింది. తయారు చేసిన జాబితాను లిస్టు ప్రకటించకుండా కొంతమందికి లిస్ట్ ఇచ్చి మళ్ళా రెండవ విడతలో మీ పేర్లు లేవని చెప్పింది. అంటే హ్మ్. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఆచరణ సాధ్యంగానే హామీలు చేసి ఇప్పుడు ఆర్థిక వ్యవస్థను ఒక ఆర్థికవేత్తగా చెప్తున్న ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించింది. ఏమన్నారు మీరు? ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడితే మొదటి విడతగా అధికారులే 2,00,000 రూపాయలు తీసుకొచ్చి మీకిస్తారు. అదేవిధంగా ఇసుకను గాని, సిమెంటును గాని, కాంక్రీట్‌ను గాని, అదేవిధంగా ఐరన్‌ను గాని, స్టీల్ గాని మొత్తం గూడా మేము సగం ధరలకే మీకు అందజేస్తాము అని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కివేసింది. ఎందుకండి 450 ఎస్ఎఫ్టీ కంటే ఎక్కువ, 600 ఎస్ఎఫ్టీ కంటే తక్కువ ఉంటేనే ఇండ్లు ఇస్తామని ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందా? ఎన్నికల హామీలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినవన్నీ కూడా అసత్య, అబద్ధపు, అనవసరమైన ప్రచారాలే. ఎందుకంటే ఇందిరమ్మ ఇండ్లు వస్తే మేలు జరుగుతుందని ప్రతి పేదవాడు తెలంగాణలో కలగన్నాడు. ఆ కలలు కన్నీరైపోయినాయి, ఆశలు అడియాసలైపోయినాయి. ఎందుకంటే ఇందిరమ్మ ఇండ్లలో వాళ్ళు స్పష్టంగా ఒకటే చెప్పారు, మీకు ఇండ్ల స్థలం ఉంటే చాలు, మేము మీకు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పారు. అప్పుడేం చెప్పలే. తర్వాత ఏమన్నారు? మేము అధికారులను ఇంటికి పంపిస్తాము, మొదటి విడతగా మీకు 2,00,000 రూపాయలు ఇస్తాము, తరువాత ఇసుక, సిమెంటు, కాంక్రీటు, స్టీలు, ఐరన్ సగం ధరలకే ఇస్తాము అని చెప్పి ఇప్పుడు దాట వేస్తున్నారు. ఇది న్యాయమా? పేదవాడి గొంతు కోయడం కాదా? మరి చాలా మంది చాలా గ్రామాల్లో ఇందాక అన్నగారు చెప్పినట్టు పైలట్ గ్రామాలుగా ఎన్నుకున్న గ్రామాలలో కూడా వింత పరిస్థితి ఉన్నది. పాపం ఉన్న ఇల్లులు కూడా కూలగొట్టుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉంది. ఇక మణుగూరు ప్రాంతంలో కానీ, భద్రాచలం ప్రాంతంలో కానీ, పినపాక కానీ, ఇల్లందు కానీ, అశ్వరావుపేట కానీ, కొత్తగూడెం కానీ, ఖమ్మం కానీ, మధుర కానీ అన్ని ఇక్కడ 3 మంత్రులు ఉన్నారు ఈ జిల్లాలో. ఏ మంత్రికి కూడా పేదవాని ఇండ్ల మీద అవగాహన లేదు. కేవలం అధికారుల ద్వారా సర్వే చేయించాల్సినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ కార్యకర్తల ద్వారా ఇంటింట ప్రచారం చేయించి ఒక లిస్టును తయారు చేయించింది. మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, మీరు నిజాయితీగా చేసి ఉంటే ఆ లిస్టును ఎందుకు మీరు పత్రికా ముఖంగా డిక్లేర్ చేయలేకపోతున్నారు? ప్రతి నియోజకవర్గానికి 4,000 ఇండ్లు అన్నారు కదా, ఆ 4,000 ఇండ్లను ఎందుకు మంజూరు చేయలేకపోతున్నారు? ఎందుకు ప్రతిపక్షాలకు మీరు చూపించలేకపోతున్నారు అనేది మేము నిస్ఫుటంగా ప్రశ్నిస్తున్నాం. పేదవాడు ఎట్లా ఇండ్లు కట్టుకోగలుగుతాడు? వాడు పేదవాళ్ళు వాళ్ళకు ఉంటే 5 లక్షలు మీరు శాంక్షన్ ఇవ్వండి, వాళ్ళు ఎంత జాగాలైనా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కొంత డబ్బులు యాడ్ చేసుకొని ఇంటి నిర్మాణం చేసుకుంటారు. మీరేమన్నారు? మేము 2 లక్షలు బ్యాంకులో కూడా ఇయ్యము, అధికారులే, రెవెన్యూ అధికారులే మీ ఇంటికి వచ్చి 2 లక్షలు ఇస్తా అన్నారు. ఇచ్చారా? ఇవ్వలేదు. మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? మీ అసమర్థ పరిపాలన, చేతగాని పరిపాలన. మరి సిమెంట్ను, కాంక్రీట్ను, ఐరన్ను, స్టీల్ను అందజేస్తామన్నారు, అది కూడా ఇవ్వలేకపోయారు. మళ్ళీ మిగతా 3,00,000 రూపాయలు ఇస్తామన్నారు, దాన్ని కూడా ఇవ్వలేకపోయారు. అనేక గ్రామాలలో పేదలు ఇండ్లు కూలగొట్టుకొని దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. ఈ అన్నింటికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం. ఓకే సత్యనారాయణ గారు, ఒక్కసారి కెమెరా సెట్ చేసుకుని లోపు ఒక్కసారి